మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి, నా పేరు గణేష్. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను 2 లక్షలు చిట్టి వేసాను. దాన్ని ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా ఫిక్స్డ్లో పెట్టండి, డబ్బులు వస్తాయి 5 సంవత్సరాల తర్వాత అన్నాడు. పెట్టడం జరిగింది. మళ్ళీ 2-4 అలాగే చేసుకుంటూ వస్తున్నాడే కానీ మా డబ్బులు ఇవ్వట్లేదు. ఆడి ఎన్నిసార్లు అడిగినా సరే ఇస్తాం అంటున్నాడు కానీ ఇవ్వడు. అలాగే మా మదర్ కూడా మాతో పాటు మేము వేస్తున్నాం కదా అని ఆవిడ కూడా వేసింది. ఆవిడ వయసు 84 సంవత్సరాలు. ఎస్ లక్ష్మి ఆమె పేరు. ఆమె వేసిన డబ్బులు కూడా ఇస్తానంటాడు, ఇవ్వడు. ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. అడిగాం ఈ అక్షర చిట్ ఫండ్ శ్రీనివాసరావు గానే కానీ వాడి ఏజెంట్ సుధాకర్ రావు ఉన్నాడు, వాడి భార్య కూడా ఏజెంటే. వీళ్ళు ఇస్తామని మా ఇంటి పక్కనే కదా అని వేసాం. 20 సంవత్సరాలుగా కపిల్ వేసిన వాళ్ళు వీళ్ళకి డైవర్ట్ చేశాడు. చేసిన కాడి నుంచి మమ్మల్ని సుధాకర్ భార్య వనజ వీళ్ళందరూ మమ్మల్ని మోసం చేసిన వాళ్ళే. శ్రీనివాసరావుతో కూడా చెప్పాం. శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. 9 నెలలు అయినా సరే వాడి భార్య శ్రీవిద్యను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఆ కారణం ఏంటని తెలియట్లేదు. వాళ్ళు మైహోమ్ భుజియాలో ఉంటున్నారు. ఇప్పుడు కూడా F బ్లాక్ లో ఉంటున్నారు. ప్లాట్ నెంబర్ లో లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మమ్మల్ని ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది లోపలికి వదలట్లేదు. వీళ్ళు చేసే పనులు అవి అన్ని దొంగ పనులు, దొంగ వ్యాపారాలు. 3,000తో కొన్న గజం ఈ రోజున 16,000కి అమ్ముతున్నాడు. మాకే అమ్ముతున్నాడు తిరిగి. డబ్బులు ఇవ్వను, మీకు ఎక్కువ ఉన్నాయి కనుక మీరు ప్లాట్లు తీసుకోండి అని జబర్దస్త్ రోబు చేపిస్తున్నాడు. మేమందరం విడివిడిగా కట్టాం, కలిసి కట్టుకున్నాం, మేము ఇవ్వం అంటే అయితే డబ్బులు ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. మేము ప్రతిసారి వస్తున్నాం. నేను డిఫెన్స్ ఎంప్లాయీని అయ్యి రిటైర్డ్ అయినా సరే తిరుగుతున్నాను, తిండి తిప్పలు లేకుండా. ఇది పని. 84 సంవత్సరాలు. మా మదర్ కూడా ప్రజాభవన్ కూడా వెళ్ళడం జరిగింది. ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. దయచేసి మీరు ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అక్షర చిట్ బాధితుని. నాది 10 లక్షల చిట్టి. నాది 28 నెలలు అయింది. ఇప్పటి వరకు నాది డబ్బులు ఇచ్చట్లేదు, ఏం లేదు. తిరిగి ఇదైతానా ఎక్కడో ఇప్పుడు అప్పుడు అని వాయిదాలు పెడతాండు, తప్పించుకొని తిరుగుతాండు. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. న్యాయం అనేది జరగట్లేదు. మాకు న్యాయం జరగేటట్టు చూడండి జరా. మీ మీడియా వారైనా, పోలీసు వారైనా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారైనా, ఎవరైనా కొద్దిగా మా మీద దయతలించి మాకు న్యాయం జరిగేటట్టు చూడుర్రి. ఓకే. నా పేరు శ్రీనివాస్, మాది కరీంనగర్, కోతిరాంపూర్ బ్రాంచ్. నా పేరు గెల్లు వేలయ్య, కరీంనగర్ నుండి వచ్చాను. నా యొక్క సంస్థ ద్వారా అక్షర చిట్ ఫండ్లో ఒక రిజిస్టర్ సంస్థని నమ్మి 5 లక్షల చిట్టిని 23 నెలలు కట్టాను. 20 నెలలకు నాకు చిట్టి క్లోజ్ అయినా కూడా, ఎక్స్పైరీ అయిపోయినా కూడా నాకు చిట్టి ఇస్తానని నమ్మించి కొండలరావు అనే వ్యక్తి ద్వారా ఒక చెల్లని చెక్ ఇచ్చారండి. మీకు ఒక 1 మంత్లో పాస్ అవుతుందని చెప్పారు. నాకు కేసు వేయకుండా వేశారు. కేసు వేసుకుంటాను పోతే ఇప్పుడు నాకు దాదాపు ఒక 2 సంవత్సరాలు వేస్తారు తిరగబట్టి, అయినా కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తుంటే మీకు కరీంనగర్ అవుట్స్కట్లో ఉన్నటువంటి ల్యాండ్ అనేది అప్పయిస్తాను. నేను కట్టిన ల్యాండ్ కోసం కదా సార్, నాకు డబ్బులు కావాలని బిజినెస్ పర్పస్ డబ్బుల గురించి పెట్టుబడి పెట్టాను. అంతమించి నాకు ల్యాండ్ వద్దాం అంటే లేదంటే మీరు ల్యాండ్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కనీసం ల్యాండ్ ఇస్తాను. ఇప్పుడు ల్యాండ్ కూడా లేదంటే జప్తు చేశారు. మేము దాదాపు అందరికీ మొరవేసుకున్నాం. ఎవరు కూడా మాకు న్యాయం చేయలేదు. దయచేసి ఈ విషయంలో మీడియా కానీ ఎవరైనా మాకు న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించగలని కోరుచున్నాము. నేను ఇప్పుడు గిల్లు వేలే కరీంనగర్ నుండి వచ్చాను. 5,50,000 రూపాయలు నాకు ఇప్పటివరకు రావాలండి. పేరాల శ్రీనివాసరావు చాలా మంది అధికారులతో మూలకాయకతాయి. ఇప్పుడు మాకు డబ్బులు రాకుండా చేస్తుండు. ఈ యొక్క కాల్ డేటాను బయట తీస్తే వివరాలని బయటకు వస్తాయి. గవర్నమెంట్ కూడా వివరాలు ఇస్తే ఏసీబీ కానీ వీళ్ళ ఒక కమిటీ వేసి మాకు న్యాయం చేయాలని, దీన్ని తొందరగా మాకు చేస్తే చాలా మంది సీనియర్ సిటిజన్స్ కూడా న్యాయం చేసినట్టు అవుతుంది. ఏసీబీ గారు వేస్తే నా చేతిలో లేదండి, నేను కూడా ఏం చేయాలి, మీరు లీగల్ అవ్వాలని చెప్తున్నారండి. ఇక్కడికైనా లీగల్ అవ్వాలని చెప్తున్నారు. లీగల్ వాళ్ళు పోతే డీలే ఆఫ్ టైం అయిపోతుందండి. ఆ డీలే ఆఫ్ టైం వల్ల ఏంటంటే మాకు ఇక డబ్బులు వచ్చే ప్రసక్తి అయితే కనబడలేదు సార్ ఇక్కడ కూడా. కాబట్టి మీరు మీడియా ద్వారా మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం. సాధ్యమైన తొందరగా దీని మీద ఏదైనా కమిటీ వేసి గవర్నమెంటే దీనికి రంగంలో దిగి అందరికీ న్యాయం చేయాలని మీ ద్వారా మీడియా ద్వారా కోరుకుంటున్నాం. అది భువనగిరి బ్రాంచ్లో మేము ఎఫ్డీ చేసినాము. నేను 2022 నుంచేని ప్రతి వారము 2 సార్లు సెంట్రల్ ఆఫీస్కి వస్తున్నా. అయినా కూడా నాకు మేనేజ్మెంట్ నుంచి స్పందన లేదు. మేనేజ్మెంట్ దాదాపు పేరాల శ్రీనివాసరావు అండ్ శ్రీవిద్య వాళ్ళు డైరెక్టర్లు అందరు కలిపి ఈ చిట్ ఫండ్, అక్షర చిట్ ఫండ్ నుంచి స్కామ్ చేసి పబ్లిక్ నుంచి 1000 కోట్ల స్కామ్ చేసి వాళ్ళు ఇవాళ తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళను వెంటనే ప్రభుత్వం స్పందించి, ముఖ్యమంత్రి స్పందించి పేరాల సీన్ను అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కేసులు పెట్టి వాళ్ళ డైరెక్టర్ల మీద కేసులు పెట్టి ఈ పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.